హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజ్ నిలదీసిన కావ్య ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా రాజ్ అయితే ప్రకాశంతో ఇలా అంటూ ఉంటాడు, బాబాయ్ నువ్వేం బాధపడకు, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి బాధ్యత నాది అని అంటూ ఉంటాడు. ఇంకా వెళ్ళబోతూ ఉంటే ఇద్దరెవరు ఒకరే, కళ్యాణ్ ఒక్కడే నా కొడుకు, ఇంటికి రావాల్సింది కూడా వాడొక్కడే అని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ మాటలకు రాజ్ అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. అదేంటి ధాన్యలక్ష్మి, కళ్యాణ్ ఒక్కడే అంటున్నావు, అప్పు కూడా ఉంది కదా అని అపర్ణ అంటుంది. అప్పు ఎవరు నాకేం తెలుసు, అప్పు నీ ఇంటి కొడుకుగా నేను అసలు ఒప్పుకోను, తన ఇంట్లో అడుగు పెట్టడానికి నేను అసలు ఒప్పుకోను అని ధాన్యలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. చూడు ధాన్యలక్ష్మి, కళ్యాణ్ నువ్వు కన్నావు, పెంచింది మాత్రం నేను, వాడి మీద హక్కు నాకు కూడా ఉంది, నేను వాళ్ళిద్దరు పిల్లని ఒప్పుకుంటున్నాను, అప్పు ఖచ్చితంగా ఇంట్లోకి వస్తుంది అని అపర్ణ అయితే అంటూ ఉంటుంది. అందరూ బాగానే ఒప్పుకుంటారు అక్క, కానీ మధ్యలో నష్టపోయింది నాకు కళ్యాణే కదా అని ధాన్యలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. ఆ అప్పు తప్పు చేసింది, ఇంటి కొడుకు తను పనికి రాదు, ఇంట్లో తను అడుగు పెట్టద్దు అని ధాన్యలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. ఇంకా ధాన్యలక్ష్మి అట్లకు కావ్యకి చాలా కోపం వస్తుంది. అందుకే ఈ పెళ్లి చేయొద్దు అని మొత్తుకున్నానండి, మీరు విన్నారా? ఇప్పుడు చూడండి నా చెల్లిని ఇంట్లోకి రానివ్వట్లేదు, ఇందుకు మీ సమాధానం ఏంటి అని కావ్య అయితే రాజు నిలదీస్తుంది. దీనికి రాజు ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు. నా చెల్లి తప్పు చేసింది అంటున్నారు, అసలు నా చెల్లి చేసిన తప్పేంటి, తను ఇంట్లోకి ఎందుకు రాకూడదు చెప్పండి, సమాధానం చెప్పేదాకా అసలు నేను ఊరుకునేదే లేదు అని కావ్య అయితే గట్టిగా నిలుస్తుంది. దీనికి రాజ్ మౌనంగా ఉండిపోతాడు. చూస్తాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.